హలో ఎవ్రీవన్ ఈ రోజు మనం ఈ వీడియోలో అగ్రిమెంట్ మరియు కాంట్రాక్ట్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. అగ్రిమెంట్ అనేది సెక్షన్ 2E ప్రకారం ఫామ్ అవుతుంది. కాంట్రాక్ట్ అనేది సెక్షన్ 2G ప్రకారం ఫామ్ అవుతుంది అన్నమాట. డెఫినిషన్ అంటే అగ్రిమెంట్ ఒక రెండు పార్టీల మధ్యలో వాళ్ళకున్న పర్సనల్ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ లో లేకపోతే ఫ్యామిలీ బాండ్ లో ఏర్పరచుకున్న అగ్రిమెంట్. అంటే లంచ్ కు మా ఇంటికి రాండి అని ఒక ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసినప్పుడు అది అగ్రిమెంట్ అవుతుంది అనమాట. అంటే లీగల్ గా ఏమి దానికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉండదు. వేరాస్ కాంట్రాక్ట్ అన్నప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ ఉంటాయో ఒకరొకరిని ఇన్వైట్ చేసిండ్రు అనుకుందాం, లేదా ఒకరొక వస్తువు అమ్ముదాం అనుకున్నప్పుడు దానికి ఎన్ఫోర్సబుల్ బై లా, అంటే దానికి లా సపోర్ట్ చేస్తుంది. ఒకరు బ్రేక్ చేస్తే ఆ కాంట్రాక్ట్ ని అగ్రిమెంట్ ను వేరే వాళ్ళు రెస్పాన్సిబుల్, బ్రేక్ చేసిన వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు అనమాట. సో లీగల్ బైండింగ్ ఇక్కడ అగ్రిమెంట్స్ కు లీగల్లీ ఏం బైండింగ్ ఉండదు, జస్ట్ ఒక రిలేషన్షిప్ కాబట్టి. అదే కాంట్రాక్ట్ కి అయితే లీగల్లీ బైండింగ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వ్యాలిడ్ అండర్ లా. అగ్రిమెంట్ వచ్చేసి నాట్ వ్యాలిడ్ అండర్ లా, దట్ ఈస్ ఓన్లీ రిలేషన్షిప్. నెక్స్ట్ ఫార్మాలిటీ అంటే ఈ అగ్రిమెంట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఓరల్ గా కావచ్చు, లేకపోతే మనం రిటర్న్ లో కావచ్చు, లేదా ఇంప్లాయిడ్ అంటే యాక్షన్స్ తోని కూడా ఈ అగ్రిమెంట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. వేరస్ కాంట్రాక్ట్ అనేది మామూలుగా ఓవరాల్ గా చెప్తే కుదరదు. ఎందుకంటే కాంట్రాక్ట్స్ అనే వాటివి మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్రోడక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్ అవసరం. దానికి లీగల్ గా డాక్యుమెంట్స్ తోని ఎవిడెన్స్ తోని అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది ఫార్మాలిటీ. కన్సిడరేషన్ అగ్రిమెంట్ లోపల ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి ఇన్వైట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయడు ఇంకో ఫ్రెండ్ నుంచి, కాబట్టి కన్సిడరేషన్ ఏం ఉండదు. అదే కాంట్రాక్ట్ అయితే ఒకరొక వస్తువు అమ్ముతున్నారంటే వాళ్ళు క్యాష్ ను ఎక్స్పెక్ట్ చేసి, లేక క్యాష్ ఈక్వలెంట్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చెక్ లేకపోతే సమ్ అనదర్ ఫామ్ అనమాట. అందుకు కాంట్రాక్ట్ లో కన్సిడరేషన్ ఉంటుంది, అగ్రిమెంట్ లో కన్సిడరేషన్ అనేది ఉండదు. ఎన్ఫోర్సబిలిటీ అంటే అగ్రిమెంట్స్ వచ్చేసి రిలేషన్షిప్ లో కాబట్టి ఏం ఎన్ఫోర్సబుల్ బై లా ఏమి ఉండదు అనమాట అక్కడ. వేరాస్ కాంట్రాక్ట్ లో ఇది లీగల్ గా అంటే అగ్రిమెంట్ విచ్ ఇస్ ఎన్ఫోర్సబుల్ బై లా కాబట్టి దానికి లీగల్ గా వాళ్ళకు ఎన్ఫోర్సబుల్, లీగల్ గా దానికి సపోర్ట్ అవుతుంటుంది అనమాట లా ప్రకారము. నెక్స్ట్ స్కోప్. ఈ అగ్రిమెంట్స్ అనేటివి ఫ్యామిలీ అగ్రిమెంట్స్ ఉంటాయి, లేదా ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్స్ ఉంటాయి, లేదా ఇన్ఫార్మల్ గా కూడా సొసైటీస్ లో జరిగే అగ్రిమెంట్స్ ఉంటాయి. కాబట్టి దీనికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ డైలీ అగ్రిమెంట్స్ అయితే ఉంటాయి. కానీ కాంట్రాక్ట్స్ అట్లా కాదు. కాంట్రాక్ట్స్ వచ్చేసి నారో. ఎందుకు? అవి స్ట్రిక్ట్ గా ఒక ఐటమ్ గురించి, ఒక సర్వీస్ గురించి, వీటి గురించి అవుతాయి కాబట్టి మళ్ళీ దానికి లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ జరగాల్సి వస్తుంది అనమాట. దట్ ఈస్ స్కోప్. కన్సెంట్ వచ్చేసి ఇక్కడ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కాన్సెంట్. ఇక్కడ ఇద్దరికి రెండు పార్టీల మధ్యలో అనుకుంటే అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ వేరే కాంట్రాక్ట్ వచ్చేసి ఫ్రీ కాన్సెంట్. అంటే ఇక్కడ ఎవరు కానీ ఇంకొక వ్యక్తిని ఒకరొక ఐటమ్ అమ్ముతామని ఫోర్సబుల్ గా వాళ్ళతోని యాక్సెప్ట్ చేసి కొనిపించుకోకూడదు, లేదా వాళ్ళ వస్తువును అమ్మండి అని చెప్పి వాళ్ళకు థ్రెట్ చేసి అట్లా చేసుకోవడానికి రాదనమాట. అంటే ఫ్రీగా వాళ్ళ విల్ అండ్ విష్ తోని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటే అది కాంట్రాక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్లిగేషన్స్. ఇదేంటి ఆబ్లిగేషన్స్? ఏ లీగల్ ఆబ్లిగేషన్స్ ఉండవు అగ్రిమెంట్ కు. వేరేస్ కాంట్రాక్ట్ కు డెఫినెట్ లీగల్ ఆబ్లిగేషన్స్ అనేటివి జరుగుతాయి అనమాట. నెక్స్ట్ రెమెడీస్. ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఒక పార్టీ ఈ అగ్రిమెంట్ చేసిన ప్రామిస్ ను ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తే కూడా వాళ్ళ పైన ఏమి యాక్షన్ తీసుకోరు. ఓకే. వేరేస్ కాంట్రాక్ట్ ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒకరు ఆ ప్రామిస్ చేసిన దాన్ని బ్రేక్ చేస్తే ఎంతైతే ఇంకొక వ్యక్తికి లాస్ అయిందో ఆ డ్యామేజెస్ ని బ్రేక్ చేసిన వ్యక్తి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కోర్టు లేకపోతే యాక్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని ఇన్వైట్ చేస్తే, లేదా ఒక పేరెంట్ సన్ కి లేదా డాటర్ కి ఫస్ట్ క్లాస్ లో వస్తే నీకు ఒక సైకిల్ లేదా ఇంకేదో గిఫ్ట్ ఇప్పిస్తా అనడం, ఇవన్నీ మనకు డొమెస్టిక్ అగ్రిమెంట్స్ కిందికి వస్తాయి. ఓకే. అయితే అటువంటి వాటికి మనము జస్ట్ ఏం బ్యాకప్ ఉండదు అనమాట. దీన్ని అంటే కోర్టు కానివ్వండి, ఎన్ఫోర్సబుల్ లా ఏం ఉండదు. అదే వేరేస్ మనము కాంట్రాక్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక వస్తువును అమ్ముతామంటే, సపోజ్ నేను నా మోటార్ సైకిల్ అమ్ముతా అన్నాను అనుకోండి, ఎంతకు? ఒక 10,000కి అమ్ముతా అన్నాను. అంటే ఏదైతే సేల్ చేస్తా అన్నానో దానికి 10,000 కన్సిడరేషన్ ఎవరైతే కొంటారో ఇవ్వాలి. ఇటువంటిదంతా లీగల్ గా జరిగేది కాంట్రాక్ట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.